ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరగటంతో ఏపీ నిప్పుల కొలిమిలా మారింది. బయటకు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రతకు తోడు భారీ వడగాల్పులతో ప్రజలు అల్లాడుతున్నారు. గాలి దాటికి మామిడి పంట నేల రాలుతుంది. మార్కాపురం జిల్లా బేసరివారిపేట మండలం గలిజేరుగుళ్లలో ధ్వజస్తంభం నేల కొరిగింది. శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో ఇటీవలే ఆలయ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ప్రమాద సమయంలో భక్తులు లేకపోవడంతో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ 48.1 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఎల్నినో బలమైన ప్రభావం చూపుతుండగా గాలిలో తేమ శాతం తగ్గిపోయింది. దీంతో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగింది. బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫాను ఏర్పడితే ఉష్ణోగ్రతలు తగ్గేవి, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇక 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఇవాళ ఏపీ పరిధిలోని 15 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. మరో 219 మండలాలకు వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ పోలవరం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలు, రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఇక పిడుగురాళ్లలో 11 ఏళ్ల గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గురువారం అత్యధికంగా ఏకంగా 48.1 డిగ్రీలు నమోదైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఢిల్లీ స్ట్రెచ్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక వచ్చే వారం రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది. వడదెబ్బకు విజయనగరం జిల్లాలో గురువారం 2 చనిపోయారు. ఇక తెలంగాణను బాణుడు అల్లాడిస్తున్నాడు. ఎండల తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరగనుంది. ఇవాళ తెలంగాణలోని 11 జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ఇక నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో గత రాత్రి వరుణుడి ప్రతాపం చూపించాడు. 2 రోజులుగా ఉదయం నిప్పులు చెలరేగి ఎండలు, సాయంత్రానికి ప్రకృతికి ప్రకోపం దాల్చింది. వాతావరణం ఒక్కసారిగా మారటంతో ప్రజలు ఆందోళన చెందారు. ఇక పగలు బగ్గుమంటున్న ఎండవేడి నుంచి ఉపశమనం కోసం ఎదురు చూస్తుంటే అకస్మాత్తుగా వస్తున్న ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వరికుంటపాడు పరిసర ప్రాంతాలు వణికాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇక రోడ్డుకు అడ్డంగా చెట్లు నేల కొరిగాయి. ఈ నేపథ్యంలో రాకపోకలు స్తంభించాయి. గత రాత్రి అంధకారంలో పలు గ్రామాలు నిలిచిన విద్యుత్ సరఫరాతో మోగపోయిన సెల్ ఫోన్లు, మరోవైపు ఉక్కపోతతో గర్భిణీలు, చిన్నారులు అల్లాడి పరిస్థితి మరోవైపు రైట్. ఇక ప్రకాశం జిల్లాలో ఎండ తీవ్రత గురించి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్లో రెడీగా ఉన్నారు. ప్రశాంత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత 2-3 రోజులుగా ఎండలైతే విపరీతంగా కాస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలైతే ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి నెలకొనింది. ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, ఇటు మార్కాపురం జిల్లాలో కావచ్చు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కావచ్చు, ఈ 2 జిల్లాల్లో కూడా విపరీతమైనటువంటి ఎండలు 2 రోజులుగా కాస్తా ఉన్నాయి. దీంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు అధికారులు అయితే సూచిస్తా ఉన్నారు. ఇటు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, అదేవిధంగా మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత కూడా వీటిపైన ఎప్పటికప్పుడు కూడా సమావేశాలు నిర్వహిస్తూ అధికారులకు అయితే పలు సూచనలు కూడా చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఎండలు అనేది దాదాపు ఇంకా 4-5 రోజుల పాటు విపరీతంగా ఎండలు కాచేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో, అంటే గరిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా రద్దీగా ఉండే ప్రాంతాలు చూసుకుంటే
ప్రస్తుతం అయితే గత 2-3 రోజులుగా కూడా నిర్మానుషంగా ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా కనిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఒక 2 రోజుల నుంచి ఇంత పెద్ద ఎండలైతే కాస్తున్న నేపథ్యంలో ఇటు చిన్నారులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, ముఖ్యంగా వృద్ధులు కూడా ఏదైతే అత్యవసరమైతే తప్ప మిగతా సమయాల్లో బయటికి రావద్దని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచే ఈ యొక్క అధికమైనటువంటి ఎండలు కాస్తూ వేడి గాలులు కూడా, అంటే ప్రధానంగా వడగాళ్ళు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బయటకు వచ్చే సమయంలో తలకు రుమాలు కానీ లేదా టోపీలు కానీ అదేవిధంగా గొడుగులు కూడా వాడాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా మరో పక్కన స్వచ్ఛంద సంస్థలు కూడా ఏదైతే ప్రధానంగా ఎక్కువ మంది ప్రజలు రద్దీ ఉండేటువంటి ప్రాంతాలలో కూడా వారు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా అందించినటువంటి సహాయ సహకారాలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరొక పక్కన కూడా ఇవాళ వాతావరణం కూడా మారుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అంటే ఏదైతే నిన్న సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా ఎదురుగాలు వీధులకు, దాంతో పాటుగా చిరుజల్లులు కూడా కురిసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఇటు ఒంగోలులో కావచ్చు, అదేవిధంగా ఇటు మార్కాపురం జిల్లాలో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి చిరువర్షం కూడా కురిసినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో వాతావరణం కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో మార్కాపురం జిల్లాలో కూడా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం కూడా, అంటే భారీగా వీచినటువంటి ఈదురుగాలులకు మార్కాపురం జిల్లా గలజరుగుల ప్రాంతంలో ఒక గ్రామంలో కూడా ఇటీవల ఏర్పాటు చేసినటువంటి ధ్వజస్తంభం కూడా ఈదురుగాలులకైతే నెలకొల్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరు కూడా లేకపోవడంతో ప్రమాదం అయితే తప్పింది. ఏదేమైనా గత 2-3 రోజులుగా కూడా ఈ యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితే మాత్రం ఎండలు అధికంగా కాస్తా ఉన్నాయి. అయితే రాత్రి నుంచి కూడా కాస్త వాతావరణం అయితే మారినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఈ యొక్క ఈదురుగాలులకైతే పలు ప్రాంతాలలో ఆ చెట్లు కూడా విరిగిపడడము, రహదారుల పైన కూడా చెట్లు పడిపోయిన నేపథ్యంలో కూడా వాహన రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. అదేవిధంగా పలు గ్రామాల్లో కూడా ఆ యొక్క విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కూడా కొన్ని గ్రామాలు కూడా గత రాత్రి వేళల్లో యొక్క అంధకారంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో కూడా ముఖ్యంగా ఇంట్లో ఉండలేని పరిస్థితి, అంటే ఒక్కసారిగా ఉక్కపోతతో పాటు రాత్రి వేళల్లో కరెంటు లేకపోవడంతో కూడా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, వీరందరూ కూడా ఆ యొక్క అంధకారంలో ఉన్న నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా గత 2-3 రోజులుగా ఉన్నటువంటి యొక్క వింత వాతావరణం ఇటు పక్క గరిష్టంగా ఎండలు కాయడము, అదేవిధంగా మరో పక్కన ఈదురుగాలులతో కూడినటువంటి అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితే ఇంత వాతావరణం చోటు చేసుకుంటుంది. మరో పక్కన రాబోయే 4 రోజుల పాటు కూడా గరిష్టంగా అత్యధికంగా 7-8 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలంగాణపై సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. పగటిపూట ఎండలు మండిపోతుండటంతో బయటకు వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ఎండవేడి వడగాలులతో జనం అల్లాడుతున్నారు. వడదెబ్బకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 ప్రాణాలు కోల్పోయారు. కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెం గ్రామానికి చెందిన సాధుల నరహరి వడదెబ్బతో మృతి చెందారు. గీసుకొండ మండలం రాంపురం గ్రామానికి చెందిన మరో వృద్ధురాలు ఎండి యాకోబీ వడదెబ్బతో మృతి చెందింది.